నేను మీకు చాలా విసురుతున్నా, సవాల్ విసురుతున్నా. పోలీసులను పక్కన పెడితే ప్రభుత్వంలో మీరున్న అధికారం పోలీసులు అడ్డం పెట్టుకుని వచ్చేటువంటి వాడు ఒక నాయకుడా? పోలీసులు తీసుకొచ్చి కనీసం మీరు ఏదో ఫ్లెక్స్ కట్టుకోవాలంటే పోలీసులు వచ్చి మీకు ఫ్లెక్స్ కట్టించాలన్నా? మేము కట్టుకున్నటువంటి ఫ్లెక్స్ మీరు ఇవ్వాలంటే పోలీసులు వచ్చి ఫ్లెక్స్ ఇవ్వాలన్నా? పోలీసులు ఉండేది శాంతి భద్రతలు కాపాడడానికా? పోలీసులు ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్ చూపించి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఫ్లెక్స్లు కట్టించడానికి అనేటువంటిది పోలీసు వ్యవస్థ ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. సంబంధించి ఏం మాట్లాడాడు? దానిలో జంతువుల కొమ్ము కలిసింది అని చెప్పి మాట్లాడాడు. ఒక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ ఆయన సనాతన ధర్మం అని చెప్పి తిరిగాడు. ఆయన ఏం మాట్లాడాడు? దీంట్లో ఫిట్ ప్యాక్ ఉంది అని చెప్పి మాట్లాడాడు. అయితే నేను చెప్పేది పవన్ కళ్యాణ్ అనేటువంటి వాడు ఈరోజు విచారణ పూర్తయింది. జంతువుల కొమ్ము లేదని తేలింది. ఎందుకు తేలింది అంటే ఈరోజు దానిలో ఈరోజు మీరు చెప్పినటువంటి విధంగా పాపం సిబిఐ గారు విచారణ చేస్తుంటే ఇంకా వాస్తవాలు బయటపడి ఉండే. దానిలో మన రాష్ట్ర స్థాయి అధికారులు కూడా కలిపారు కాబట్టి రాష్ట్ర స్థాయి అధికారులే కానీ చేస్తుంటే అన్ని చంద్రబాబు తెలగా పడుకుని పడినట్టే పడి ఉండేవాడు. కానీ ఈరోజు అవకాశం లేకుండా పోయింది కాబట్టి ఈరోజు జంతువులకు కలపలేదు అని చూపించినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇంతమంది మనోభావాలను దెబ్బతీసినటువంటి చంద్రబాబు చివరికి కుటుంబ సభ్యుల్ని, ప్రజలు కాదు దేవుడిని కూడా తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నటువంటి నీచుడు ఎవరన్నా ఉన్నాడు అంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి కాబట్టి వెంటనే పవన్ కళ్యాణ్ వెళ్ళి మామూలుగా మెట్లు తొలగడం కాదు, నేరుగా తెచ్చుకోమని చంద్రబాబు నాయుడు ఒళ్ళు శుభ్రం చేసి, చంద్రబాబు నాయుడు మనుషులు శుభ్రం చేసి ఇకైనా జాగ్రత్తగా మంచిగా పవిత్రంగా బతకమని చెప్పి చంద్రబాబు నాయుడు తోమన కళ తీసుకెళ్ళిన పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఈ ప్రభుత్వాల గురించి అసలు చంద్రబాబు పేరు ఉచ్చరించాలన్న ఆశయంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ మాట చెప్పామంటే పరిపాలన అనేటువంటిది అసలు లేదు. ఏదన్నా ఉంటే ఈ పరిపాలన బాగలేదు అని చెప్పడానికి అసలు పరిపాలన అనేటువంటిది లేనప్పుడు, పరిపాలన గురించి మాట్లాడుకోవడానికి అవకాశం లేనప్పుడు ఈరోజు ప్రభుత్వాల గురించి ఏం మాట్లాడుకోవాలో తెలియదు. కానీ ప్రభుత్వంలో ఎవరికి ఏమీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు మాత్రం ఈరోజు నేను బ్రహ్మాండంగా పరిపాలన చేసేటప్పుడు గతంలో మనం చూసాం. ఎన్నికలకు ముందు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడారు. ఆ మాటలు